రైతు సోదరులందరికీ నమస్తే. వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న వీడియో గురజాల పశువుల సంత. ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది. ఈ సంత ఉదయాన్నే 5 గంటలకి స్టార్ట్ అవుతుంది, 12 గంటలకి క్లోజ్ అవుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురజాల. ఈ సంతలో మేలుజాతి ఎద్దులు, కోడిదూడలు అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. గేదెలు కూడా దొరుకుతాయి. ఈ వీడియోలో సంతకు వచ్చిన ఎద్దులు, కోడిదూడలు వాటి రేట్లను తెలియచేయడం జరిగింది. ఈ వీడియో రైతులకి ఉపయోగపడే వీడియో కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పార్ట్ 2, పార్ట్ 1 కూడా వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడని వాళ్ళు చూడండి. ఇవి ఎవరివో కానీ లేరు, ఓనర్స్. ఫ్రెండ్స్, ఇది 1,30,000 రూపాయలు చెప్తున్నారు. ఇది పెద్ద సైజు, బాగుంది. ఫ్రెండ్స్, ఇవి కూడా వచ్చినాయి అన్నమాట సంతకి. రైతులైతే లేరు ప్రజెంట్. సో ఇక్కడ పెద్ద ఎద్దులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను చెప్పాను వీటి గురించి, రైతులు ఎంత రేట్ అనేది చెప్పాను అన్నమాట ఎంట్రన్స్లో. సో ఇక్కడ కూడా కొన్ని ఎద్దులు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న దూడ అయితే ఉంది, గుడ్డి దూడ. రైతులైతే లేరు. ఒక గోవు వచ్చింది, ఆవు. ఎంత బాగుందో, ఇప్పుడే పుట్టినట్టుంది. చాలా బాగుంది, బ్లాక్. ఫ్రెండ్స్, ఇది గోవు, జెర్సీ గోవు. 73,000 రూపాయలు చెప్తున్నారు. గురజాల పశువుల సంతకు వచ్చింది. ఈ బాబాయ్ గారు పెద్ద కూరపాడు దగ్గర నుంచి అత్తలూరు అనే గ్రామం అన్నమాట. సో ఫోన్ నెంబర్ అయితే మీకు చెప్తాను. కావాలి అనుకున్న వాళ్ళు నేరుగా ఫోను చేసి రైతుకి చెప్పండి, కొనుక్కోవచ్చు. బాబాయ్ చెప్పండి, నెంబర్ చెప్పండి బాబాయ్. 96 4 20 8 22 02. ఫ్రెండ్స్, ఉదయం 6 లీటర్లు, సాయంత్రం 6 లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు. జెర్సీ ఆవు అనమాట ఇది. చూడండి, కావాలనుకున్న వాళ్ళు రైతు నేరుగా ఫోన్ చేసి మీరు కొనుక్కోవచ్చు అనమాట. చూడండి, దూడ ఎప్పుడు పుట్టింది బాబాయ్? పెయ్యి దూడ ఇప్పుడేనా? ఎన్నో ఈత ఇది? రెండో ఈత. రైతు సోదరులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ నేను గురజాల సంతలో ఉన్నాను. 1 గంట నుండి ఈ సంత వీడియో అయితే తీస్తూ ఉన్నాను. సో ఈ వీడియోని చేయడానికి నాకు సుమారు 4 గంటల నుంచి 5 గంటల పైన టైం పడుతుంది. సో ఇంత టైం పట్టినా కూడా మనకి మనీ కూడా రావన్నమాట. ఈ వీడియోని సుమారు 10,000 మంది చూస్తే $1 వస్తుంది అనమాట. $1 అంటే 84 రూపాయలు అనమాట. సో 6,000 మంది కానీ 7,000 మంది కానీ చూస్తే $1 కూడా రాదు. అంటే 64 రూపాయలు, 60 రూపాయలు మాత్రమే వస్తుంది. 5 గంటలు కష్టపడి 64 రూపాయలు సంపాదించామంటే అది చాలా చేయకూడని పని అనమాట. అందుకే చాలామంది యూట్యూబర్స్ ఎవరు కూడా సంత వీడియోలు తీయరనమాట. ఏదైనా పని ఉండి ఇక్కడికి వస్తే తప్పించి ఇంకెవరో పర్టికులర్గా ఛార్జీలు పెట్టుకొని వచ్చి ఈ వీడియోలు అయితే తీరు. నేను తీయడానికి ప్రధాన కారణం అంటే నేను ఒక విద్యార్థిని. నాకు సమాజము, దేశం అంటే నాకు చాలా ఇష్టం. సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటానన్నమాట. అందులో భాగంగానే నేను రైతులకు ఉపయోగపడతాను అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక ఆవు ఉంది. ఆవుని పెద్ద కూరపాడు నుంచి తీసుకొచ్చారు. సో బాడుగా 3,500 రూపాయలు అలా తీసుకున్నారు. ఆ ఆవు అమ్ముడు పోకపోతే ఆ రైతు పాపం నష్టపోతాడనమాట. సో అందుకోసం ఆ ఆవుని కూడా నేను వీడియో తీసి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. కొనుక్కునే వాళ్ళు రైతులు నేరుగా కొనుక్కుంటారు. అలా ఉపయోగపడుతున్నాను అనమాట నేను. సో తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి. మీరు చేయాల్సిందల్లా వీడియోని జస్ట్ లైక్ చేయండి, అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ విలువైన సమయాన్ని నేను కేటాయిస్తున్నాను. మీ అందరి కోసం నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అలానే మీకు తెలిసిన సలహాలు, సూచనలు అయితే ఇవ్వండి. నేనైతే రెగ్యులర్గా తీయనండి ఈ వీడియోలు. యాక్చువల్గా నేను కాలేజీలో ఒక స్టూడెంట్ని, విద్యార్థిని, చదువుకుంటున్నాను. హాలిడేస్ ఇచ్చినప్పుడు గురువారం వస్తే నేను ఈ వీడియోలు అయితే తీస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సంత వీడియో అయితే ఒక ½ అవర్ తీశాను. నా ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. సో అందుకోసం రైతుల దగ్గర ఫోన్ నంబర్లు, అలానే ధర అడిగినా అడగకపోయినా జస్ట్ సంతకు వచ్చిన ఎద్దులను అయితే మీకు చూపిస్తాను. బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్? ఎంత చెబుతున్నామా? చెప్పారు, ఇవి చెప్పారు.
ఫ్రెండ్స్ నా మొబైల్ ఓవర్ హీట్ అవుతుంది, ఎండ వస్తుంది కదా. సో జస్ట్ సంతకు వచ్చిన ఎద్దుల్ని మాత్రమే చూపిస్తాను. ధర అడిగితే నాకు టైం అవుతుంది అనమాట. సో మనం ఇంకా చూపించడానికి టైం ఉండదు. ఓవర్ హీట్ అయితే ఇంకా మొబైల్ పనిచేయదు, కెమెరా ఆన్ అవ్వదు అనమాట. సో ఈ టాటా ఏసీ వెళ్ళాక నేను సంత లోపలికి అయితే వెళ్తాను. జస్ట్ ఎంత చెప్తున్నారు బాబాయ్? ఎంత చెప్తున్నారు? 1,35,000. ఏ ఊరు నుంచి వచ్చారు? చెన్నైపాలెం. నంబర్ చెప్పండి, మీ నంబర్. 99 89 84 08 87. ఫ్రెండ్స్ 1,35,000 రూపాయలు చెప్తున్నారు. చెన్నైపాలెం నుంచి వచ్చారంట. సో రైతులు కావాలంటే కొనుక్కోండి. బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాను. చాలా టైం అయింది, నేను ఇక్కడిక్కడే తీస్తూ ఉన్నాను అనమాట. టాప్ రేట్ తెలీదండి, అంటే ఒకళ్ళు కాదు కదా, 1,50,000కి ఒకళ్ళు కొనుక్కున్నారు అటువైపు. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్లాక్ వైట్ అనమాట. అన్న ఎంత చెప్తున్నారు? 1,40,000. మీ నంబర్ ఉందా? రైతులు ఫోన్ చేస్తారు, చెప్పండి. 7032141164. ఏ ఊరు నుంచి వచ్చారు? పొందుగుల. 1,40,000 రూపాయలు. ఒంగోలు గిత్తెలా మామూలు అన్నవి? మామూలు నాటెత్తులు. ఫ్రెండ్స్ ఇవి 1,40,000 రూపాయలు చెప్తున్నారు. సో అటువైపు తీయడానికి నాకు ప్లేస్ లేదు. సో ఇంకా ఎద్దుల్ని చూపిస్తాను. లోపలికైతే వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ కోడిదూడ ఉంది. ఇక్కడ కూడా పెద్ద ఎద్దులు ఆల్రెడీ చూపించా. ఈ ఎద్దులు వెళ్తున్నాయి. 1,10,000 రూపాయలు చెప్పారంట ఫ్రెండ్స్ అవి. సో మనుషులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, జతలు తక్కువ ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ తీశాను. ఈ దూడలు ఉన్నాయన్నమాట, ఇవి కూడా దూడలే. అన్న ఎంత చెప్తున్నారు అన్న జత? ఎంత చెప్తున్నారు? 65. ఏ ఊరు నుంచి వచ్చారు? గాజువారిపల్లి. ఫోన్ నంబర్ చెప్పండి. 93 91 48 23 04. రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా? ఓకే ఫ్రెండ్స్, ఇవి అమ్మాయి అంట. నాకు ప్లేస్ లేదు చూపించడానికి. ఓకే, ఈ జత కూడా అమ్మేవే. ఎంత చెప్తున్నారు బ్రో? ఎంత చెప్తున్నారు? 83. ఫ్రెండ్స్ ఇవి 83,000 రూపాయలు చెప్తున్నారు. ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి. 86 39 61 44 13. ఏ ఊరు నుంచి వచ్చారు? పాలకవీడు. ఏ మండలం అది? పాలకవీడు మండలం. తెలంగాణనా? ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కోడిదూడ అయితే ఉంది. సో ఇక్కడ ఒక జత ఉంది. అన్న ఎంత చెప్తున్నారు? 55. ఏ ఊరు నుంచి వచ్చారు? చీరాల. నంబర్ చెప్పండి, ఫోన్ నంబర్. 630 530 6301. 55,000. ఫ్రెండ్స్ ఈ జత 55,000 చెప్పారు. రైతులు కావాలంటే ఈ అన్నయ్య నంబర్ ఇచ్చాను, తప్పకుండా కావాలంటే కొనుక్కోండి. సో అటువైపు నాకు తీయడానికి ప్లేస్ లేదన్నమాట. సో వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్, రైతు సోదరులు. ఆవులు ఎద్దుల మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చారనమాట. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ కూడా ఒక జత ఉంది. అన్న ఈ జత ఎంత చెప్తున్నారు? ఓకే, మీరు ఎంత చెప్తున్నారండి?
1,10,000 రూపాయలు. ఒంగోలు గిత్తలా ఇవి? నాటు ఎద్దుల? నాటు ఎద్దులు. ఏ ఊరు నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా చీరాల. ఫోన్ నెంబర్ ఉందా? 9346180180 ఫ్రెండ్స్ ఇవి 1,00,000 రూపాయలంట జత. రైతు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. సో ఇటు కూడా కొన్ని ఆవులు కోడిదూడలు అయితే ఉన్నాయి, ఇటు వరుసగా ఉన్నాయి. సో అటువైపు వెళ్ళి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ కూడా కొన్ని కోడిదూడలు ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ఫ్రెండ్స్ ఇవి 1,40,000 రూపాయలు చెప్తున్నారు. ప్రకాశం నుంచి వచ్చారంట. సో నాటు ఎద్దులు. ఈ అన్నయ్య తీసుకొచ్చారనమాట. అన్న ఫోన్ నెంబర్ చెప్తారా? యూట్యూబ్ ఛానల్ చెప్పండి. కర్నూలు. ఓహో సారీ, చెప్పండి. 950-550-968. 1,40,000 రూపాయలు. రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారన్న? ఓకే, రేటు తగ్గిస్తారు. మంచివాడు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇంకా వెళ్తున్నాను, చాలా ఉన్నాయి తీయాల్సినవి. వీళ్ళిద్దరన్న మీ దోస్తులు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక జత ఉంది. ఈ జత ఎంత బాబాయ్? లేరా వాళ్ళు? ఫ్రెండ్స్ ఈ ఓనర్స్ అయితే లేరు, ఈ దూడల ఓనర్స్ లేరు అనమాట మనం రేటు అడగడానికి. సో వీడియో లెంత్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. లెంత్ వస్తే పార్ట్ 1 పార్ట్ 2 చేస్తాను, తప్పకుండా చూడండి. ఎంత చెప్తున్నారన్న జత? 1,15,000. ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 8639545730. ఫ్రెండ్స్ ఇవి 1,15,000 రూపాయలు చెప్తున్నారు అనమాట. కొంచెం ఇరుగ్గా ఉంది. సో ఈ జతను కూడా తీసుకెళ్తున్నారు, బాగున్నాయి అవి కూడా. ఇవి 1,15,000 రూపాయలు. ఈ ఒక ఎద్దే ఉందన్నమాట. ఎంత అన్న ఇది? ఇక్కడ ఒక దూడ కూడా ఉంది. సో ఇక్కడ అంతా రష్గా ఉంది, ఫుల్ రష్. ఎంత చెప్తున్నారన్నా? ఎంత చెప్తున్నారు? 1,80. ఒంగోలు జాతివా నాటువా? ఒంగోలు జాతివా నాటువా? నాటు. ఫ్రెండ్స్ ఇవి 1,80,000 రూపాయలు చెప్తున్నారు జత. సో రైతు ఫోన్ నెంబర్ అయితే ఉంటే నేను ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 93 98 7 36 57. రైతు ఫోన్ చేస్తే అమ్ముతారా? ఫ్రెండ్స్ ఈరోజు అసలు ఫుల్ రష్గా ఉంది, ఎక్కడ పట్టినా ఎద్దులు జతలే పిచ్చి పిచ్చిగా అమ్ముతూ ఉన్నారు. ఈ బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బేరం అయితే జరుగుతుంది. ఎంత చెప్పారన్న? 1,500కి అడిగితే ఇవ్వలేదు. ఇవి చాలా ఒంగోలు గిత్తలా ఇది? 1,05,000 రూపాయలు. ఫ్రెండ్స్ ఇవి 1,05,000 రూపాయలు.
అన్న ఫోన్ నెంబర్ ఉందా యూట్యూబ్ ఛానల్? చెప్పండి. 7013 98 17 23. ఫ్రెండ్స్ రైతు ఫోన్ నెంబర్, ఎద్దుల యజమాని ఫోన్ నెంబర్ ఇచ్చాను, కావాలంటే కొనుక్కోండి. 1,15,000 రూపాయలు. బాగున్నాయి. సో ఇంకా ముందుకు వెళ్తున్నాను. మంచివాడు యూట్యూబ్ ఛానల్. ఒక దూడ తెచ్చారు. జత ఎంత బాబాయ్? ఎంత చెప్పారు? 90,000. ఫోన్ నెంబర్ ఉందా? ఫ్రెండ్స్ ఇవి జత 90,000 రూపాయలు చెప్తున్నాను. ఫోన్ నెంబర్ అయితే లేదు. ఏ ఊరు నుంచి వచ్చారు? జాగ్రత్త బాబాయ్. సో ఇక్కడ ముళ్ళు కర్రలు అమ్ముతూ ఉంటారు తాతయ్య గారు. ఇక్కడ కోడిదూడ ఉంది. సంతకి లేడీస్ కూడా వచ్చారనమాట. ఇక్కడ నల్ల ఎద్దు తెల్ల ఎద్దులు ఉన్నాయి. అన్న ఎంత చెప్పారు అన్న ఇవి? ఎంత చెప్పారు ఇవి? 96,000 రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్ అవి. అన్న ఎంత చెప్పారు ఇవి? ఎంత చెప్పారు? 1,60,000 ఫ్రెండ్స్ ఇవి. 1,60,000 రూపాయలు. బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇటువైపు వెళ్తున్నాము. సో ఇక్కడ కొన్ని కోడిదూడలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక జత ఉంది. అన్న ఎంత చెప్తున్నారన్న? 85,000 రూపాయలు. ఏ ఊరు నుంచి వచ్చారు? దాచిపల్లి. అవునండి. ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 9704 187027. ఓకే ఫ్రెండ్స్, మనకి ప్లేస్ లేదు ఇక్కడ తీయడానికి. సో ఇవి కూడా ఒక జత అటు వెళ్ళిపోతున్నాయి. ఇటువైపు ఎద్దులు ఉంటాయి, అలానే మనం ఇటువైపు వెళ్ళినా కూడా ఎద్దులు ఉంటాయి. మీకు నేను చూపిస్తాను. ఇవి బాగున్నాయి ఎద్దులు, కోడిదూడలు. 170 అంట చెప్తున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు బాబాయ్? అస్సామాబాద్. ఉందన్న. నంబర్ చెప్తారా? నంబర్ లేదు. నంబర్ తెచ్చుకుంటే చాలామంది చూస్తారు, వీడియో కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు బాడుగా వృధా అయిపోద్ది కొనుక్కోకపోతే, అందుకోసం. అవునండి ఫ్రెండ్స్, వీళ్ళంతా మన సబ్స్క్రైబర్లు, రైతు సోదరులు అనమాట. సో మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నారు. ఈ బాబాయ్ గారు పిడుగురాళ్ళ అవతల తెచ్చారు, కాకపోతే ఫోన్ నెంబర్ అయితే లేవన్నమాట. బాగున్నాయి జత. ఇవి నాటి ఎద్దులో ఒంగోలు చేత అన్న? నాటియేనా ఫ్రెండ్స్? ఇవి నాటి ఎద్దులు. చూడండి, ఇవి పెద్ద ఎద్దులు జత, పెద్ద జత ఎద్దులు. ఇవి కూడా ఒక పెద్ద జతవే. రైతులైతే లేరన్నమాట. సో ఇటు కూడా ఉన్నాయి. ఇవి కూడా పెద్ద జత ఎద్దులు. ఎంత చెప్తున్నారన్న? ఎంత చెప్తున్నారు? 1,40,000 చెప్పారు ఫ్రెండ్స్. ఇవి కాదండి, లైవ్ కాదు, ఎడిట్ చేసి పెడతాను. ఏ ఊరి నుంచి వచ్చినాయి అన్న ఇవి? అనంతవరం. అనంతవరం అంటే అటుగా బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్? 1,20,000. ఏ ఊరు నుంచి వచ్చారు? అస్సానాబాద్ అంటే ఎక్కడ? అది తెలంగాణనా? ఆంధ్రానేనా? ఏ మండలం అది? క్రోసూరు మండలం. మీ ఫోన్ నెంబర్ ఉందా? రైతులు చేస్తారు? లేదు. ఫోన్ నెంబర్ తెచ్చుకోండి. ఇప్పుడు సంతకు వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ చెప్తే నేను వీడియో చేస్తే చాలామంది చూస్తారు.
అప్పుడు రైతులే మీకు డైరెక్ట్ ఫోన్ చేస్తారు. ఇప్పుడు అమ్ముడు పోకపోతే బాడుగ వృధా అయిపోద్ది కదా, అలా. ఫ్రెండ్స్ ఇవి 1,40,000 రూపాయలు. హస్సానాబాద్ క్రోసూరు మండలం దగ్గర అంట. సో ఇక్కడ ఒక కోడిదోళ్ళు అయితే ఉన్నాయి. బ్రో మీకు తీసా కదా, తీసానా నేను అంత అక్కడ తీసినట్టున్నాను, తీలేదా? ఎంత చెప్తున్నారన్నా? 1,25,000. ఏ ఊరు నుంచి వచ్చారు? హస్సానాబాద్, అదే క్రోసూరు మండలం. ఎంత చెప్పారు? 1,25,000. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. లేదా? ఫ్రెండ్స్ ఇవి కూడా హస్సానాబాద్. మీ పేరేంటండి? వెంకట శ్రీనివాసరావు గారు, హస్సానాబాద్. ఫ్రెండ్స్ రైతు ఫోన్ నెంబర్ అయితే తెచ్చుకోలేదు. సో తెచ్చుకుంటే మీరు కొనుక్కోవడానికి ఉండేది, కాకపోతే లేదనమాట. హస్సానాబాద్ నుంచి వచ్చారు రైతు సోదరుడు. మీవేనండి? నంబర్ చెప్పండి. 99 51 42 50 17. మీ పేరండి? నా పేరు షరీఫ్. ఫ్రెండ్స్ ఈ జత కావాలనుకున్న వారు ఇప్పుడు నంబర్ చెప్పినా కదా, ఈ అన్నయ్యకి ఫోన్ చేయండి కావాలంటే. చూడండి ఇక్కడ మొత్తం ఎద్దులే ఉంటాయి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒక ఎద్దు ఉంది, ఒకటే ఎద్దు, కోడిదోడ. ఇక్కడ ఒక జత ఉంది దూడలు. ఎంత చెప్పారు బాబాయ్? ఎంత చెప్పారు? 65 చెప్పారు. ఏ ఊరు నుంచి వచ్చారు? గొట్టిపాళ్ళ. ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. ఫోన్ నెంబర్ ఉందన్న, రైతులు కొంటారు. చెప్పండి. 96 76 97 67 09. ఏ మండలం ఇది? దుర్గి మండలం, వెల్దుర్తి మండలం. ఫ్రెండ్స్ ఇవి వెల్దుర్తి మండలం. ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, తప్పకుండా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అవునండి, ఇక్కడే గంగవరం పల్లెటూరు. సరే ఇక్కడ కూడా ఒక జత ఉంది. ఈ జత ఎంత చెప్తున్నారు అన్న? ఎంత చెప్తున్నారు అన్న ఈ జత? 1,10. ఏ ఊరు నుంచి వచ్చారు? క్రోసూరు. మీ ఫోన్ నెంబర్ ఉందా? ఏం పేరు మీ పేరు? బత్తుల వెంకటేశ్వర గారు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో వీళ్ళంతా రైతు సోదరులు సంతకు వచ్చారన్నమాట. సో బేరం జరుగుతుంది. అక్కడ ఒక జత ఉంది, ఇక్కడ జత వెళ్ళిపోతుంది. ఎంత చెప్పారు బాబాయ్? 1,10,000. ఏ ఊరు నుంచి వచ్చారు? చెన్నైపాలెం. ఫ్రెండ్స్ ఇవి 1,10,000 రూపాయలు అంట, చెన్నైపాలెం. చూడండి, మీకు ధర అయితే నాకు టైం ఉంటే అడుగుతాను, లేకపోతే లేదు. ఎందుకంటే మన ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. సో ఇక్కడ ఒక కోడిదోళ్ళ జత అయితే ఉంది. మన సబ్స్క్రైబర్స్.
ఫ్రెండ్స్ ఇవి కూడా కొన్ని ఎద్దులు ఉన్నాయి ఇక్కడ కూడా. సో చాలా ఎర్లీగా వచ్చి వెళ్ళిపోయాయి అన్నమాట, అందుకనే కొన్ని ఉన్నాయి. మీకు నేను చూపిస్తాను ఉన్నంత వరకు రేట్లు. బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్? 55,000 చెప్తున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు? గామాలపాడు. ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక జత ఉంది పెద్దది. ఎంత చెప్తున్నారు బాబాయ్? ఎంత చెప్తున్నారు బాబాయ్? ఎంత చెప్తున్నారు? 1,40,000. ఏ ఊరు నుంచి వచ్చారు? బోధవాడ. ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి, రైతులు కొంటారు. చెప్పండి. 63 20 53 73 76. ఫ్రెండ్స్ ఇవి 1,40,000 రూపాయలు. మీ పేరేంటి బాబాయ్? అమరలింగేశ్వర గారు. ఫ్రెండ్స్ అమరలింగేశ్వర గారు. రైతులు కావాలంటే కొనుక్కోండి. సో ఇక్కడ కూడా కొన్ని ఎద్దులైతే ఉన్నాయి. ఎంత చెప్తున్నారో తెలియదు. ఎంత బాబాయ్ ధర ఎంత? 1,40,000. ఏ ఊరి నుంచి వచ్చారు? ఇనిమెట్ల. ఫ్రెండ్స్ వీళ్ళంతా రైతు సోదరులు అన్నమాట. సో ఇక్కడ ఒక జత వెళ్తుంది, ఇక్కడ ఒక జత వెళ్తుంది. పెద్ద సైజు ఎద్దులు ఇవి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా హైట్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దయో. ఇవి ఎవరివో కానీ లేరు ఓనర్స్. మీవేనన్నా ఇవి? వీళ్ళంతా రైతు సోదరులు. ఎంత అన్న ఇది? 1,30,000. ఆటో వస్తుంది. ఫ్రెండ్స్ ఇది 1,30,000 రూపాయలు చెప్తున్నారు. ఇది పెద్ద సైజు, బాగుంది. బాబాయ్ అన్న మీవేనా? ఎంత చెప్తున్నారు? 2,20,000. 2,20,000. ఏ ఊరు నుంచి వచ్చారు? ముత్యాలంపాడు, దాచిపల్లి దగ్గర. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 99 63 28 77 24. రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా? ఫ్రెండ్స్ ఇవి చాలా పెద్ద సైజు ఎద్దులు, చాలా బాగున్నాయి. ఇవి కూడా పెద్ద సైజులోనే ఉన్నాయి. సో ఇక్కడ ఒక బ్లాక్ నల్ల ఎద్దు అయితే ఉంది. వీళ్ళంతా రైతు సోదరులు. బ్రదర్ ఎంత చెప్తున్నారు? అవును, థ్యాంక్ యూ. ఓకే, ఎంత చెప్తున్నారన్నా? 1,30,000. ఏ ఊరు నుంచి వచ్చారు? త్రిపురాపురం. ఏ మండలం అన్నారు? నకిరికల్లు మండలం. నంబర్ ఉందా? చెప్పండి. 7093 0597 12 అంతేనా? ఫ్రెండ్స్ ఇతను మన బ్రదర్ సబ్స్క్రైబర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్ ఉంది బాగుంది.
ఫ్రెండ్స్ ఇవి 1,55,000 రూపాయలు చెప్తున్నారు. బ్రాహ్మణపల్లి నుంచి వచ్చారు, ప్యారయ్య గారంట. కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. షార్ట్ వీడియోలో ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. సో ఇటువైపు కూడా కొన్ని ఎద్దులు అయితే ఉంటాయి. ఇక్కడ టాటా ఏసీలు అన్నీ ఉంటాయి అన్నమాట ఫుల్. చూడండి, ఇటువైపు టాటా ఏసీలు ఉంటాయి, ఇటు కొన్ని ఎద్దులు ఉన్నాయి. సో ఇంక నేను అటువైపు వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సంత చివరికి వచ్చాను. ఇటువైపు ఒక 3 ఎద్దులు, పెద్ద సైజు ఎద్దులు అయితే ఉన్నాయని చెప్పారు. సో ఫ్రెండ్స్ పెద్ద అటువైపా ఇక్కడ కూడా కొన్ని ఎద్దులు ఉన్నాయి. వీళ్ళంతా రైతు సోదరులు. ఫ్రెండ్స్ అక్కడ చూడండి, మంచి ఎద్దులు ఉన్నాయి. అన్న మీవేనా అవి? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, గురజాల పశువుల సంతకి ఎంత మంచి ఎద్దులు వచ్చినాయో చూడండి. లైక్ ఇవి పంది ఎద్దులు లెక్క ఉన్నాయి. ఓనర్స్ అయితే లేరు. బాబాయ్ మీవేనా? చెప్తారా రేటు? ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక జత కోడిదూళ్ళు అయితే ఉన్నాయి. బ్లాక్ కలర్ అన్నమాట, బ్లాక్ బుల్. మంచివాడు యూట్యూబ్ ఛానల్. గురజాల సంతాన్ని కొట్టినా వస్తుంది. గురజాల సంతాన్ని కొట్టినా వస్తుంది. ఫ్రెండ్స్ ఇవి కోడిదూడలు జత. బాబాయ్ ఎంత చెప్తున్నారు? బాబాయ్ ఎంత చెప్తున్నారు? 1,20,000. ఏ ఊరు నుంచి వచ్చారు? సాగర్ దగ్గర. అంత దూరం నుంచి వచ్చారా? మీ ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. యూట్యూబ్ ఛానల్ ఇది, మీకు కొనుక్కుంటారు, కావాలన్న వాళ్ళు రైతులు కొనుక్కుంటారు, చాలామంది చూస్తారు. నంబర్ లేదా? నంబర్ ఉంటే చెప్తే ఒక 10,000 మంది చూస్తారు, ఎవరో ఒకళ్ళు నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు అమ్ముడు పోతే బాడుగ వృధా అయిపోద్ది కదా, అలా. సరే నేను అటు వెళ్ళి వస్తా, ఈలోపు ఉంటే చెప్పండి. ఫ్రెండ్స్ ఇవి సంతకు వచ్చిన ఎద్దులు ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ చూపిస్తున్నాను మీకు నేను. ధర మనకి టైం లేదు. మంచివాడు. సో ఇక్కడ ఎద్దులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి, పెద్ద సైజు, తెల్లగా ఉన్నాయి, మల్లెపూ లెక్క. ఓనర్ అయితే లేరు. సో ఇది బేరం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక 3 గంటల పైనే కష్టపడి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అక్కడ కూడా కొన్ని ఎద్దులు ర్యాంపులో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందో చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు అనమాట. ఇవి ఫేస్ వాష్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అన్న డ్రింకింగ్ వాటర్ ఇవి తాగే, ఓన్లీ చేతులు కడుక్కునేవా? ఫ్రెండ్స్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే లేవు. ఫ్రెండ్స్ ఫైనల్గా 3 గంటలు కష్టపడి నేను రైతుల కోసం ఈ వీడియో అయితే చేశాను. ఇప్పుడు ఎగ్జిట్ అనమాట, ఇది బయటికి వెళ్ళిపోతున్నాను. సో నా కోసం కాకపోయినా నేను చేసే హార్డ్ వర్క్ కోసమైనా మీరందరూ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో.